సార్ ఇతను పైరసీ చేసిన విధానం చూస్తే చాలా షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి. High end Popcorn technical. డబ్బాలు అండ్ అలాగే సినిమా హాల్స్ కు ఉండేటువంటి కీవర్డ్స్ ని, కీస్ ని తినే ఆ సర్వర్స్ లోకి వెళ్ళిపోయి హ్యాక్ చేసి సినిమాని పైరసీ చేయడం. సో ఇవన్నీ చూస్తుంటే ఫ్యూచర్ లో అసలు ఏ లెవెల్లో మన డేటాని మనం కాపాడుకోవడం కష్టతరం అవుతుంది. ఒక ఇండివిజువల్ తలుచుకుంటే, ఒక టెక్నికల్ ఇండివిజువల్ తలుచుకుంటే ఎవరి డేటా అయినా అపహరణ చాలా ఈజీ అనేది తెలుస్తుంది. సో దీన్ని బట్టి ప్రజలు కానీ లేదా వ్యవస్థలు కానీ ప్రభుత్వాలు కానీ ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలంటారు? అంటే జనరల్గా ఇక్కడ ఇవాళ ప్రజెంట్ సైబర్ ఫ్రాడ్, సైబర్ హ్యాక్ అనేది కామన్ అయిపోయింది. మన డేటాకు సెక్యూరిటీ లేదు. మనం ఎంత జాగ్రత్త అంటే సెల్ఫ్ డిసిప్లిన్ లాగా అంటే మనం స్వీయ జాగ్రత్త తీసుకోవాలన్నట్టు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా హైకోర్టు వెబ్సైటే హ్యాక్ అయి ఉన్నది. ఈ 2 days నుంచి హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. హైకోర్టు వెబ్సైట్ ఏంటి, మా అడ్వకేట్స్ అందరికీ జనరల్గా ఏంటి కాజ్ లిస్ట్ తీసుకోవడం, కేసెస్ పోస్ట్ ఎప్పుడు అయ్యాయి, ఆర్డర్స్ చూసుకోవడం, అదే హ్యాక్ అయిపోయింది. హ్యాక్ చేయాలి అంటే www.com ఉంటే సరిపోతుంది. ఎంత టెక్నికల్గా మనం ఎథికల్ హ్యాకర్స్ పెట్టుకున్నా కూడా ఎక్కడో ఒక బగ్ రావడం, ఎక్కడో ఒక లోపులు దొరకడం, దాని ద్వారా వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు. సో అవేర్నెస్ అయితే పెరిగింది. కాబట్టి మనం డిజిటల్ అరెస్ట్ కానీ సైబర్ ఫ్రాడ్ కానీ ఎవరైనా ఓటీపీస్ అడిగినప్పుడు మాత్రం 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలి. కానీ డిజిటల్ అరెస్ట్ కూడా బాగా నడుస్తుంది. ఓకే. సో మనం ఆన్లైన్లో ఏ విషయం అంటే ఏ ట్రాన్సాక్షన్ చేసినా, ఆన్లైన్కి సంబంధించింది ఏది చేసినా కానీ మనం అయితే జాగ్రత్తగా ఉండాలండి. యా. సో మీరు ఇందాక మాట్లాడుతూ 3 months నుంచి 3 years వరకు సెంటెన్స్ పడే అవకాశం ఉంటుంది అని అన్నారు. సో కమింగ్ టు ఇమ్మడి రవి ఇష్యూకి వస్తే, ఇతను చేసినటువంటి క్రైమ్కి, నేరానికి మాక్సిమం టెన్యూర్ పడే అవకాశమే ఉంటుందా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అయినా ఎలా స్టోర్ చేశారు, దాన్ని పైరసీ ఎలా చేసి ఆ వెబ్సైట్లో పెట్టడం, తర్వాత మనకు టెక్నికల్గా అతని హార్డ్ డిస్క్లు దొరకడం, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా మన దగ్గర ఉంది కాబట్టి మ్యాక్సిమం పనిష్మెంట్ పడడానికి అయితే అవకాశం ఉంటుంది. సార్ ఇది బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అఫెన్స్? అంటే ఇది నాన్ బెయిలబుల్ అండి. నాన్ బెయిలబుల్ అఫెన్స్. సో తన తరపు నుంచి ఎవరైనా లాయర్లు బెయిల్ అప్లై చేయడానికి కూడా అంత ఈజీ కాదు. నాన్ బెయిలబుల్ ఎట్లా చూసుకుంటారంటే ఒక కేసు యొక్క గ్రావిటీ అండి. పోలీసులు ఎప్పుడైనా కానీ నాన్ బెయిలబుల్ అయినా బెయిలబుల్ అయినా వాటిని ఎలా ఆలోచిస్తారంటే గ్రావిటీ ఏంటి, అఫెన్స్ యొక్క తీవ్రతను బట్టి రిమాండ్ తీసుకోవడం, లేదంటే 41 నోటీస్ ఇవ్వడం. ఇందులో తీవ్రత ఉంది, దీనిలో అమౌంట్ కూడా మనకు దొరికింది కాబట్టి కంపల్సరీ ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తాడా లేదా అనేది కస్టడీ తీసుకోవడానికి అవసరాలు ఉంటాయి కాబట్టి కంపల్సరీ రిమాండ్ చేయాల్సి వచ్చింది. అందులో తీవ్రత బాగుంది కాబట్టి, అతను చేసిన నేరం యొక్క తీవ్రత అంటే గ్రావిటీ బాగుంది కాబట్టి అరెస్ట్ చేశారు. ఓకే సార్, బెయిల్ తీసుకున్న తర్వాత చాలా మంది అబ్స్కాండ్ అవుతూ ఉంటారు. సో ఒకవేళ ఇది ఈయనది నాన్ బెయిలబుల్ కాకుండా ఒకవేళ బెయిలబుల్ గా కోర్టు కనుక ఇతని అభ్యర్థనను పరిగణించి ఏదైనా బెయిల్ అంటే బెయిల్ అనే అంశం వేరండి. ఇక్కడ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు చేస్తారు అంటే ఈయన మళ్ళీ రిపీట్ చేస్తాడని, అవును, లేదా ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తాడు, విట్నెస్ వాళ్ళని బెదిరిస్తాడు,